కేసీఆర్కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్లన్న కవిత. కాళేశ్వరం నోటీసులకు వ్యతిరేకంగా జూన్ 4న మహాధర్నా. ఏపీలో రేపటి నుంచి రేషన్ దుకాణాలు రీఓపెన్. నెలలో 15 రోజులు సరుకులు పంపిణీ చేస్తామన్న పవన్. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలో విధానపరమైన నిర్ణయం. సర్వే పూర్తయిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిధుల సమస్య ఉన్నా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సభ్యులు, పలు అంశాలపై అభ్యంతరాలు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్కు 14 రోజుల రిమాండ్. 2023లో టీడీపీ నుంచి వైసీపీలో చేరాలంటూ 3 సార్లు దాడి. కారంపూడి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. పీటీ వారెంట్పై గురజాల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అనంతపురం జిల్లా కదిరి రాయచోటి రోడ్డులో దారుణం. క్యాష్ తక్కువ వచ్చిందని పెట్రోల్ బంకులో బాయ్పై దాడి చేసిన యజమాని. స్తంభానికి కట్టేసి కొట్టిన మేనేజర్. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. 5 సరిహద్దు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్. ఉగ్రవాదం పేరుతో ప్రచ్ఛన్న యుద్ధం నడవదన్న కేంద్రం. ఏపీకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం.